రోడ్ల పక్కన ట్రాఫిక్ ప్రాంతాల్లో కడుపు నింపుకోవడానికి డబ్బులు అడుగుతుంటారు బిచ్చగాళ్లు. కొందరి పరిస్థితి చూస్తే మరీ దయనీయంగా అనిపిస్తుంది. దాంతో ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వెళ్తుంటారు. ఇదంతా ఒకవైపు అయితే కొందరు బిచ్చగాళ్లు బాగా రిచ్. అవును, పగలంతా భిక్షాటన చేసినా వారి బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. నగరాల్లో భిక్షం ఎత్తుకుంటూ ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోయిన వారి వద్ద లక్షల రూపాయలు లభించిన సంఘటనలు ఉన్నాయి. ఇక తాజాగా పాకిస్తాన్లో కూడా ఓ రిచెస్ట్ బిచ్చగాడు వార్తల్లో నిలిచాడు. హాట్ టాపిక్ అయ్యాడు. పాకిస్తాన్ పరిస్థితి గత కొంతకాలంగా అస్సలు బాగోలేదు. ఆర్థికంగా ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. దాంతో పాకిస్తాన్లో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. ప్రజలకు ఇవ్వాల్సిన సరుకులను ఇవ్వలేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. అటు ప్రజలు కూడా గత కొంతకాలం ముందో ఆహారం కోసం రోడ్లపైకి వచ్చిన సంఘటనలు చూశాం. ప్రభుత్వం ఇచ్చే సరుకుల కోసం ఎగబడ్డ వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వం రుణాలు చెల్లించడానికి విదేశాల నుంచి డబ్బులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నిత్యావసరాలకు కూడా డబ్బులు లేక నానా తంటాలు పడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. మరోవైపు ధరలు పెరుగుతుండడం పుండు మీద కారం చల్లినట్లు అవుతోంది. అసలే డబ్బుల్లేవు అంటుంటే ధరలు కొండెక్కుతుండడంతో కొన్ని కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితులు వచ్చాయి. పాకిస్తాన్లో సామాన్య ప్రజలు నిత్యావసరాల కోసం ఇంత అవస్థలు పడుతుంటే ఒక బిచ్చగాడు మాత్రం ధరలు పెరిగితే నాకేంటి ఇబ్బంది అంటున్నాడు. పాకిస్తాన్ ముల్తాన్ నగరంలోని పంజాబ్ ప్రావిన్స్ లో షౌకత్ అనే బిచ్చగాడు ఉంటున్నాడు. స్థానికంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కుటుంబం, పిల్లలు కూడా ఉన్నారు. షౌకత్ భిక్షాటన చేస్తూ రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. గత 3 ఏళ్ల క్రితమే అతని బ్యాంక్ అకౌంట్లో 14 కోట్ల రూపాయల వరకు ఉన్నాయట. అంతేకాదు, తన పిల్లల పేరిట ₹1 కోటి బీమా చేయించాడు. ఇతని పిల్లలు ముల్తాన్ సిటీలోనే సంపన్నులు చదువుకుంటున్న స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారు. సామాన్య ప్రజలు తిండికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో ఈ బిచ్చగాడు మాత్రం దేశంలోనే రిచెస్ట్ బెగ్గర్గా వార్తల్లో నిలిచాడు.